విజయదశమి అంటే ఇప్పుడు మన జీవితంలో విశేషమైన జయాన్ని సాధించటమే విజయదశమి అని అంటాము. అయితే మనము ఉదాహరణగా ఒక నదిని తీసుకున్నామనుకోండి. నది ప్రవాహాన్ని గనక మనము చూసినట్లయితే ఆ నది అనేది ఒక్కొక్కసారి ఉధృతంగా ప్రవహిస్తుంది, ఒక్కొక్కసారి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తుంది. అదే నది గుట్టల్లో సందుల్లో అంటే మనము నదీ ప్రవాహాలు చూస్తుంటాం కదా, జల ప్రవాహాలు. అది గుట్టల్లో కూడా చొచ్చుకొని నది అనేది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా నది తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి తన ప్రత్యేకత అంతా కోల్పోయి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అయితే ఇదే విధంగా మన జీవితాన్ని తీసుకున్నట్లయితే మనకి ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు, ఎలాంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ కూడా మన జీవితంలో ఎన్నో అనుభవాలుగా చూసి ఉంటాం. అయితే ఇవన్నిటినీ కూడా మనము భగవంతుడి నీడలోనే మనము ఇవన్నీ కూడా చేస్తున్నాము. భగవంతుడు మనకు తోడుగా ఉంటున్నాడు. భగవంతుడే మనకి ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. ఎందుకు అంటే జీవితంలో మనము గొప్పగా పాఠాలు నేర్చుకోవాలి, జీవితాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే ఇదిగా మనము విజయాన్ని సాధించాలి. మనకి ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించి జీవితాన్ని మనం పరిపూర్ణంగా జీవించాలి ఆ భగవంతుని నీడలో. కాబట్టి మనం అందరం కూడా ఏం చేద్దామంటే విజయదశమి రోజున మంచి సంకల్పాలని తీసుకుందాం. ఏంటి మంచి సంకల్పం అంటే, మనకి మానవ జన్మ అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము అనేది అందరికీ తెలుసు. మానవ జన్మ రావటం అనేది చాలా దుర్లభం అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మని భగవంతుడు మనకి తోడుగా ఉంటున్నాడు అనే విశ్వాసాన్ని మనసులో పూర్తిగా నింపుకొని, అంతే విశ్వాసంతో జీవితంలో వచ్చే ప్రతి ఒడిదుడుకుల్ని, కష్టాలని, పరిస్థితుల్ని, ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ కూడా ఆయన మనకి జీవితంలో ముందుకు వెళ్ళడం కోసంగా మనకి నేర్పిస్తున్న గుణపాఠాలు అని మనము గనక గట్టిగా సంకల్పం చేసుకున్నట్లయితే ఏ పరిస్థితి వచ్చినా కానీ అది మన మంచికే అని మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ భగవంతుని నీడలో ఉన్నాం కాబట్టి భగవంతుడి విశ్వాసము మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అనే విశ్వాసం కూడా మనలో బలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంకల్పాన్ని మనం అందరం చేసుకుందాము. భగవంతుడు ఇచ్చిన ఈ గొప్పదైన ఈ మానవ జీవితాన్ని ఆయన ప్రసాదంగా చక్కగా స్వీకరిస్తూ జీవితంలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళదాము. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.